తక్షణమే పైకి పంపించింది అనేది రాసి అది కూడా చెప్పిన ఆ చెట్టు కింద మాట్లాడు. ఈరోజు దామరచెల్ల మండలంలో రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడెంలోని నేడో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఐకేపీ సెంటర్లు ప్రారంభించారు. కానీ దామరచెల్ల మండలంలో నేటికి ఇంతవరకు ఐకేపీ సెంటర్ను ప్రారంభించలేకపోవడం చాలా దురదృష్టకరమని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. దామరచెల్ల మండలంలో మార్కెట్ యార్డులో గత వారం రోజుల నుంచి వడ్లు వచ్చి ధాన్యం వచ్చి వారం రోజులు కావస్తున్నా కానీ ఏ ఒక్క అధికారి పిఎస్సి సంబంధించిన అధికారులు కానీ ఐకేపీ సంబంధించిన అధికారులు కానీ రాకపోవడము, ఒకవేళ అకాల వర్షాలు వస్తే ఆ ధాన్యాన్ని కప్పుకోవడానికి రైతాంగానికి పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ నేటి ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే రకంగా వాళ్ళు వచ్చిన రైతులకు కనీసం మంచినీటి సౌకర్యం కానీ, నైట్ అక్కడ ఉన్నటువంటి రైతులకు ఆ లైట్లు లేక ఆ చెట్లు మొత్తం కంప చెట్లు అట్నే ఉన్నవి, దాంట్లో పాములు తేళ్లు కూడా అదే రకంగా తిరుగుతూ ఉన్నవి. కానీ అధికార యంత్రాంగం మాత్రము మాకేం తెలియనట్టుగా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తక్షణమే దామరచెల్ల మండలంలో నుండి మార్కెట్ యార్డు నుండి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ను ప్రారంభించి కొనుగోలు చేయాలని చెప్పేసి రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే రకంగా దామరచెల్ల మండలంలో వరి ధాన్యం తర్వాత పత్తికి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధానము 12% తేమ ఉండేమో తక్కువ ఉంటేనే మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పేసి ఒకటి కొత్త విధానం తీసుకొచ్చింది. ఆ విధానాన్ని ఏమంటే తీసేసి 12% కాదు 20% తేమ ఉన్నా కానీ ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతాంగాన్ని న్యాయం జరగాలంటే 20% తేమ ఉన్నా కానీ కొనుగోలు చేయాలి. అదే రకంగా స్లాట్ బుకింగ్ విధానం అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు. ఆ రైతులకు తెలియని విధంగా తెలియదు, ఆ ఫోన్లో ఏ రకంగా స్లాట్ బుక్ చేయాలో తెలియదు. మరి ఆ తెలియనప్పుడు రైతులు ఏ రకంగా ఆ పత్తిని అమ్ముకునే స్థితిలో దిక్కుచున్న పరిస్థితిలో ఉన్నారు పత్తి రైతాంగంతో కూడా. ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంబటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ ప్రతి కొనుగోలు కూడా కేంద్రంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. అదే రకంగా ఈ దామరచెల్ల మండలంలోని రైతాంగం అంతా కూడా రెండవ దశలో కాలువ నీళ్లు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మరి వరి ధాన్యం చేయడం జరిగినది. మొన్నటి దాకా కూడా రైస్ మిల్లర్స్ కూడా 2600, 2700, 2800 రూపాయల ధాన్యం కొనుగోలు చేసిన రైస్ మిల్లర్స్ మూకుమ్మడిగా వాళ్ళంతా కూడా సిండికేట్ అయ్యి ఒక్క రోజులోనే 200 రూపాయలు కట్ చేసి ఇప్పుడు 2400, 2450కే పరిమితం చేసి రైతులను నడ్డి విడిచే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఆ రకంగా కాకుండా అధికార యంత్రాంగం కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ రైతాంగంపై మరి కొంచెమైనా మనసు విప్పి ఈ మిల్లర్స్ మీద కూర్చోబెట్టి అలా కాకుండా 2800 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి రైతాంగం ధాన్యాన్ని కూడా ఐకేపీ సెంటర్ను ప్రారంభించి ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి డబ్బులు కూడా వెమ్మటే ధాన్యం డబ్బులు కూడా బోనస్తో సహా వెమ్మటే చేయాలి. గతంలో వేసినటువంటి ధాన్యం పోయినసారి వేసినటువంటి వ్యవసాయ కాలం సంబంధించిన బోనస్ ఇంతవరకు ఏక రైతులు అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలా కాకుండా ఈసారి ధాన్యంతో పాటు బోనస్ డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి దామరచెల్ల రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. దామరచెల్ల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి సమస్యల మీద, అదేవిధంగా ఈ రోజులు కూడా చేసి ఇంతవరకు కూడా రైతుల్ని ఆదుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా మార్కెట్ యార్డ్లో సెక్యూరిటీ గార్డు, వాచ్మెను, ముఖ్యంగా ఆ యొక్క పరిసర ప్రాంతం అయినటువంటి గడ్డి గాదం చెట్లు విపరీతంగా పెరిగి రైతులు పట్టాలు వేసుకుంటానికి కూడా ఇబ్బందిగా ఉంది. మార్కెట్ యార్డు సపరేట్ అయ్యి 1 సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దామరచెల్ల మార్కెట్ యార్డ్ని పరిశుభ్రంగా చేయడానికి పాలకులకు చేతులు రావట్లేదు. కాబట్టి తక్షణమే మార్కెట్ యార్డ్ని శుభ్రం చేసి రైతులకు అందుబాటులో తేవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.